అందరికీ నమస్కారం. నిన్న కూటమి నేతలందరూ కలిసి చక్కటి కూటాన్ని ఏర్పరచుకుని చక్కటి భజన చేసుకున్నారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు చక్కటి చంద్రభజన చేశారు. ఆ చంద్రభజన చేసే ముందు మన యొక్క ప్రార్థనా గీతమైనటువంటి చంద్రభజన కార్యక్రమాన్ని విని ఆ తరువాత పవన్ కళ్యాణ్ గారి భజన కార్యక్రమాన్ని మనం వీక్షిద్దాం. ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారు చంద్రభజన కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. వారికి బాబు గారితో సాన్నిధ్యము చక్కటి అవగాహన ఉన్నప్పుడు ఎలా భజన చేస్తారు, ఆయనతో నచ్చినప్పుడు విభేదించినప్పుడు భజన కార్యక్రమం వైవిధ్యం మాత్రము అందరూ కూడా చూసి తరించాల్సిందే. వారు మహానటులు, వారికి మనము ఎంత చెప్పినా తక్కువ. దయచేసి ఓపికతో అందరూ కూడా వీక్షించండి. చాలా చాలా ఆనందం వేసిందంటే, ఒక వ్యక్తి ఎన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నా, నిస్సత్తువతో అయిపోయినా, ఎన్ని రకాలుగా ఎన్ని అవమానాలకు గురి చేసినా, ఇప్పుడు అయ్యగారికి బాబు గారికి కుదరనప్పుడు అది సయోధ్య లేనప్పుడు వంటి భాష భజన ఒక్కసారి వినండి. నేను ఒకటే నిర్ణయించుకో, నేను మాట మార్చినబ్బా. నేను ఒక మాట చెప్పానంటే మడం తిప్పను, కంఠం తెగిపోవాలి కానీ ముందుకు వెళ్తాను. చంద్రబాబు గారిని చూశారు, ప్రతి 6 నెలలకి మాట మారుస్తారు. ఏదనంటే అది మా పార్టీ విధానం అంటారు. ఎవరో అధికారులు చేసిన దానికి దానిపైన చెలవులు పలువులు కల్పించి ఆయన పెట్టి ఆయన ఇబ్బంది పెడితే, నేను ఏమి ఆశించకుండా జనసేన పార్టీకి మీకు ఇంత అండగా ఉంటే, పవన్ కళ్యాణ్ బూతులు తిట్టించారు, పవన్ కళ్యాణ్ తల్లిని దూషించారు. అది మీరు మాకు ఇచ్చింది గిఫ్ట్లు. ఆ రోజు నేను కలిసినప్పుడు అనిపించింది, అసలు ఆయన గుండెల్లో చెక్కు చెదరలేదు ఆయనకి. ఓవర్ ఎక్స్పెక్టేషన్ తట్టుకోలేకపోతుంది. నాకు అనిపించింది, నేను ఆయన అలాంటి వ్యక్తి పక్కన ఉండి అడ్మినిస్ట్రేషన్ ఒకటి నేర్చుకోవడం. ఇన్ని లక్షల మంది వలసలు పోతున్నారని చెప్పి వీళ్ళని వలసలు ఎలా ఆపాలని ఒక్క తెలుగుదేశం నాయకుడు ఇక్కడున్నాళ్ళు కానీ అక్కడున్నాళ్ళు కానీ ఒక్కరన్నా ఆలోచించారా? కష్ట సమయంలో అసలు ఎలా ఆయన్ని చూసి నేర్చుకోవాలి. ఒడిదుడుకులు, పొలిటికల్ ప్రాసెస్ ఒడిదుడుకులు ఉంటుంది. మోసం ఉందా నీకు? నిన్నే అన్ని రకాలుగా, కానీ అట్లా తట్టుకొని అసలు ఎవరన్నా ఊహించలేం కదా. ఒక 53 రోజులు ఆయన్ని పెట్టి అలా ఉంచితే, నన్ను షూటింగ్లు చేయమంటే నేను చేయలేకపోయావాడిని. ఎందుకంటే ఆయన అంత సఫర్ అవుతా అని ఉంటే నేను బయటికి వెళ్ళి షూటింగ్ చేయడం కూడా నాకు ఇబ్బంది అనిపించేస్తుంది. నాకు రాష్ట్ర ప్రజల కోసం మారాలి ప్రభుత్వం, అందుకని చేస్తాను. దయచేసి మీరు అర్థం చేసుకోండి అని. మనం మెత్తగా కూర్చుంటే అన్న అయ్యా బాబు అంటే పనులు నిలదీయాలి. చొక్కా పట్టుకొని రోడ్లోకి లాగాలి. ఎందుకు చెయ్యాలి? ఏమన్నావు బాబు పవన్ కళ్యాణ్? చొక్కా పట్టుకుని నిలదీయాలా పనులు చేయకపోతే? మరి సూపర్ 6 అమోఘంగా ప్రకటించారు. మరి అమలు పరచకపోతే మీ చొక్కాలు పట్టుకొని కుక్కలను కొట్టినట్టు కొట్టడము ఖాయము సుమి. అంత నేను చేయగలిగానంటే ఆయన తట్టుకున్న విధానం నన్ను కూడా ఎంతో కొంత ఒక చేయూతనిచ్చేలా చేసింది. నా కోరికలు రాష్ట్రం విభజన జరిగినప్పటి నుంచి ఈ రోజుకి మనం నలిగిపోతా ఉన్నాం. అబ్బా లాజిక్ మాట్లాడుతున్నాడు రా, లాజిక్. అందరినీ ఒక దారిని పెట్టగలిగి కొంత మెత్తదనంతో మందలిస్తూ, అబ్బా గురువు గారి దగ్గర బాగానే తరబీదు పొందావే. 3 మాటలు చెబితే 12 అబద్ధాలు ఉంటాయన్నమాట. చాలా చక్కగా నేర్చుకున్నావు గురువు గారి దగ్గర. నీకు నా యొక్క శుభాభివందనములు. అది సరే పవనాలు, నీ పుట్టినరోజు ఎలా జరుపుకుంటావో చెప్పు. చంద్రబాబు నాయుడు గారి లాగా నేను పుట్టినరోజున చాలా త్యాగమూర్తి లాగా నా మనవడితో జరుపుకొని, నా కొడుకుతో అప్పుడు మనవడు పుట్టినట్లేదు, లోకేష్తో జరుపుకొని పుట్టినరోజు కొన్నిసార్లు గట్టిగా చెప్తూ, బాధేస్తుంది. ఎందుకు బాధేస్తుంది? ఏమి రోగం వచ్చింది బాబు? ఏం తమ్ముళ్ళు, నేను గడియారం పెట్టుకోవాలా, ఉంగరం పెట్టుకోవాలా, పైసలు ఎప్పుడు జోబులో పెట్టుకోవాలా? నువ్వెందుకు పెట్టుకుంటావు? ఉంగరం ఎందుకు పెట్టుకుంటావు? గడియారం ఎందుకు పెట్టుకుంటావు? డబ్బులు ఎందుకు పెట్టుకుంటావు? పక్కనోడు జోబులోంచి కొట్టేసుకుని హాయిగా ఎంజాయ్ చేస్తావు. నీకు డబ్బులు అవసరం ఏమిటి బాబు? నాకు డబ్బుల వ్యామోహం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. నాకు ఎలాంటి బలహీనతలు ఉన్నాయని? బాబు గారు, మీకేం బలహీనతలు ఉన్నాయో నాకేం తెలుసు. మీరు జవత్తతో తిరుగుతున్నారు, దేంతో యూనివర్సిటీలో తిరిగారు, అప్పుడెప్పుడో తిరిగారు, నాకు ఎలా తెలుస్తుంది? మీ క్లాస్మేట్ అదే పొంగనూరు ఎమ్మెల్యే గారు పెద్దిరెడ్డి గారు ఉన్నారు కదండి, పెద్దిరెడ్డి గారిని అడిగితే మీరు యూనివర్సిటీలో ఏమేమి వెధవ పనులు చేశారో, సిగరెట్లు తాగారు, మరి దేంతో తిరిగారో, మందు కొట్టారో అన్ని కూడా ఆయన కనుక్కుంటే మీకు చెప్తారు. ఎప్పుడు 40 సంవత్సరాలు నా రాజకీయ జీవితంలో ఎప్పుడన్నా తాగానో
సిగరెట్ తాగానో అమ్మాయి తిరిగానో ఎక్కడన్నా విన్నారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ అలా అడిగితే ఏం చెప్పాలి బాబు గారు? మీరు ఎక్కడ తిరిగారు? ఒక్కసారి మీ మెదడు ఎదురు పనిచేయడం లేదేమో. ఒక్కసారి మీ మెదడుని మళ్ళా పదును పెట్టించి ఒక్కసారి ఆలోచిస్తే మీకే గుర్తొస్తాయి అన్ని. భాష చూసారా వాళ్ళు వాడే భాష? ఏం తమ్ముళ్ళు చూసారా? ఓహో, మీ బాధ పవన్ కళ్యాణ్ గారు మొన్న ఈ మధ్య బూతులు తిట్టారు. అదేనండి 5 ఏళ్ల క్రితం తిట్టారు కదండి. ఇప్పుడు ఎందుకు గుర్తు తెచ్చుకుంటారు? మర్చిపోయి ఇప్పుడు చక్కగా హత్తుకొని తిరుగుతున్నారుగా. ప్రొసీడ్. అలాంటి నాయకుడు వెంట ఆయన నాయకత్వంలో మేమందరం పనిచేయటం నాతో సహా చాలా చాలా నాకు ఆనందంగా ఉంటుంది. నీకు విషయం తెలుసా? ఎప్పుడు రాని డైలాగ్ ఒకటి నా దగ్గర ఉంది. సార్ ఏంటి సార్ అది? వెయిట్ నేనెంత ఎదవనో నాకే తెలియదు. బాగా తెలుసులేరా. ఈ 100 రోజుల్లో ఏమి చేసాం కీలకమైన చెప్తే, తమ్ముళ్ళు 80 మాత్రమే. తమ్ముళ్ళు విస్కీ, బ్రాందీ, జిన్ను ఏమైనా తాగండి. తమ్ముళ్ళు 80 రూపాయలు మాత్రమే. తమ్ముళ్ళు బండి మీ ఇంటి వద్దకు వచ్చేసి. ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటి ఆ రోజున ప్రతిపక్షంలో ముఖ్యమంత్రి గారు చేసింది ఏంటంటే, ఇద్దరు మాట్లాడుకుంటే ఆ విషయాలు పేపర్లోకి ఎలా వస్తాయని ఆయన చెప్పకపోతే, పవన్ కళ్యాణ్ గారు 2019లో మీ ఇద్దరు జరిగినటువంటి ప్యాకేజీ ఒప్పందం పెడిసి అప్పుడు మీరు బయటకు వచ్చేసారటగా. ఆ విషయాలన్నీ ఆయన బయట పెట్టేశారా? ఇప్పుడు మీరు చెబుతుంటే తెలుస్తుంది బాబు గారు అన్ని బయట పెట్టేశారు ప్యాకేజీ విషయాలు. అయ్యో బాబోయ్. పేపర్లు వేయించుకున్నారు. పవన్ కళ్యాణ్ ఇట్లా అడిగాడు, మాకు లొంగిపోయాడు, డబ్బులు అడిగాడు, సీట్లు అడిగాడు, ఇవన్నీ చెప్పేశారు. నాకు అనిపించింది మీకు మీ పార్టీకి దండం స్వామి నా వల్ల కాదని చెప్పి పారిపోయాడు. మెగా డిఎస్సిని మేము పెడతాం, భర్తీ చేస్తామంటే 16,437 ఉపాధ్యాయ పోస్టుల్ని భర్తీ చేయడం. డిసిఎం గారు మెగా డిఎస్సి ప్రకటించి ఇప్పటికి 3 నెలలు అయింది. ఇప్పటికీ నోటిఫికేషన్ లేదు. ఎందుకయ్యా సొల్లు చెబుతావు? పెన్షన్ గురించి బాగా మేము మాట్లాడుకుంటా ఉంటే చాలాసార్లు దీంట్లో నేను పెన్షన్ బాగా ఎక్కువ చేద్దామని అనుకుంటే ఎలా సార్ పాసిబిలిటీ అంటే, కష్టంగా ఉంటుంది కానీ మనం పెంచాలి. నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేస్తే 4 సంవత్సరాల్లో వారు మాట్లాడిన మూడు మాటల్లో 6 అబద్ధాలు వినిపిస్తున్నాయి నాకు. 3 మాటలు 6 అబద్ధాలు. ఆయనకున్న ఆకాంక్ష కూడా ఏంటంటే, సంపద కొద్ది మంది దగ్గర ఉండిపోకూడదు, అవి తిరుగుబాట్లు వస్తాయి. తెలుగుదేశం నాయకులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు గారికి కూడా తెలియజేస్తున్నాం, మీరు కనుక మొదటి రోజు నుంచి నాకు అండగా ఉండి ఈ పార్టీకి స్పెషల్ కేటగిరీ స్టేటస్ తెచ్చేవాళ్ళు. ఒక 100 కోట్లు మూలధనం పెడితే దాన్ని 5,000 కోట్ల వరకు తీసుకురావచ్చు. డిసిఎం నాకు అర్థం కాదు ఒకటి, మరి బాబుకు అంత టెక్నాలజీ అన్ని కథలు తెలిసినప్పుడు బర్రెలెట్టుకునే ఆ హెరిటేజ్ ముష్టిపాలు ఎందుకు అమ్ముకుంటున్నారు చెప్పు. అలాగే 500 కోట్లు పెడితే దాన్ని 20,000 దాకా తీసుకెళ్లొచ్చన్న ఈ రోజు నా ప్రతిపాదన చాలా అద్భుతంగా ఉంది. ఇవన్నీ చెయ్యాలి అంటే ఈ రాష్ట్రాన్ని, ఉమ్మడి రాష్ట్రాన్ని దిశానిర్దేశాన్ని మార్చిన వ్యక్తి డిసిఎం. మరొక విధంగా చెప్పు, జాబు రావాలంటే నీ బాబు రావాలి, అది చెప్పు. ముఖ్యమంత్రి గారు మేజర్ స్లోగన్ ఏంటంటే, బాబు వస్తే జాబ్ వస్తుంది. మరి బాబు వస్తే జాబ్ వస్తుంది అన్నదానికి ఉన్న ఫ్యాక్టరీలో మూత పెట్టి తెరిపించలేకపోతుంటే ఉన్న కొత్త జాబులు మీరేం క్రియేట్ చేస్తారు? వావ్ డిసిఎం, ఎంత చక్కగా చెప్పావు డిసిఎం. జాబు రావాలంటే బాబు రావాలి, నిజమే. బాబు వచ్చాడు, నీకు డిసిఎం పదవి వచ్చింది, డిప్యూటీ చీఫ్, అది చీఫ్ మినిస్టర్. అనునిత్యం నన్ను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు ఆయన. ఎప్పుడు చూసినా నాకు ఒకటి అనిపిస్తే, ఈ నుంచి ఎంత నేర్చుకోగలం మనం. బ్రహ్మ పరమేశ్వర పురుషోత్తమ సదానంద. ఎంత ఆయనకి పక్కన ఉండి చేదోడు వాదోడుగా ఉండగలం, నాకు ఇదే తలంపు ఉంటుంది. అలాంటి పెన్షన్లు కూడా ఎలా పెంచగలం అంటే, మనం పెంచుదాం, నాకు ఒక అవగాహన ఉందని. అది అడ్మినిస్ట్రేషన్ లో కాకలు తీరిపోయి మునిగి తేలిన వ్యక్తికి అర్థం. హలో బాబాయ్, దానికి తగ్గ అవసరమైన ప్రతిభ లేనప్పుడు, అనుభవం లేనప్పుడు, మనుషుల్ని కలుపుకెళ్ళగలిగే సమర్థత లేనప్పుడు అది ఎవరి వల్ల కష్టం అవుతుంది. అలాంటిది అరే జోగి రాసుకుంటే ఏం వస్తారా, బూడిద రాలుతురా ఎదవల్ల. ఆయన అద్భుతంగా మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.
పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పిన సుల్లాపి అన్ని మూసుకొని వెళ్ళండి. బాయ్.